హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వ్లాగ్ అయితే ఆగస్టు 31 మా మ్యారేజ్ యానివర్సరీకి వైజాగ్లో ఉన్న తొట్లకొండకి వెళ్ళాము. అప్పటి వ్లాగ్ ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సారీ అండి, బాగా లేట్ అయిపోయింది. ఇంకేంటంటే నేను దీని గురించి మీకు మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, బోర్ కొడుతుంది అనుకోకుండా. అప్పట్లో బౌద్ధ భిక్షువులు ఎలా ఉండేవారు ఏంటి అన్న దాని గురించి నాకు తెలిసింది మొత్తం మెన్షన్ చేస్తాను. వ్లాగ్ అయితే మినిమం 10 to 11 minutes ఉంటుంది. స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం క్లియర్గా తెలుస్తుంది మీకు. మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఆర్చ్, తొట్లకొండ ఆర్చ్, అది అక్కడి నుంచి మనం తొట్లకొండ దగ్గరికి వెళ్ళడానికి 2 kilometers ఉంటుంది. మీరు గేట్ దగ్గర కూడా చూసారు కదా, గేట్ దగ్గర నుంచి లోపలికి ఇది మొత్తం క్లియర్గా మీకు బయట గేట్ బయటను కూడా బోర్డ్స్ మెన్షన్ చేశారు లోపల దాని గురించి. ఇవైతే రాతి నీళ్ళ తొట్టెలు చూస్తున్నారు కదా, ఇది కొండ మీద కదా. అప్పట్లో బౌద్ధ భిక్షువులకి వాటర్కి ఇబ్బందిగా ఉండి రాతితో తొలచిన నీటి తొట్టెలను ఎక్కువగా ఏర్పరచుకున్నారంట వర్షపు నీళ్లను నిల్వ చేసుకోవడానికి. అలా రాతితో తొలచిన నీటి తొట్టెలను ఎక్కువగా ఏర్పరచడం వల్లే దీనికి తొట్లకొండ అని పేరు వచ్చింది. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా హస్బెండ్ మా పాప అందులో ఎలా దిగారో. అది ఎంత లోతు ఉంటుందో తెలియదు, నేనేమో దిగొద్దంటే వాళ్ళిద్దరూ దిగారు అందులో. ఇక్కడ చిన్న చిన్న రౌండ్ షేప్లో ఉన్నాయి, అవైతే స్తూపాలు. పెద్ద స్తూపం ఒకటి ఉంది, మిగతావన్నీ చిన్న చిన్న స్తూపాలు. చిన్న చిన్న స్తూపాలు ఏంటంటే మనకి దేశ విదేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు వచ్చేవారంట ఇక్కడికి. అప్పట్లో బస్సు మార్గం కానీ ట్రైన్ మార్గం కానీ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు కదా, ఓన్లీ సముద్రం మీద మాత్రమే ప్రయాణానికి మార్గం ఉండేదంట. అప్పుడు దేశ విదేశాల నుంచి సముద్రం మీద ప్రయాణించి ఇక్కడికి సురక్షితంగా వచ్చేవారు కదా, ఏమి జరగకుండా సురక్షితంగా వచ్చేమన్న గుర్తుగా చిన్న చిన్న స్తూపాలను నిర్మించి వెళ్ళేవారంట. వెళ్ళేటప్పుడు ఇక్కడ దాని గురించి మొత్తం క్లాసెస్ తీసుకునేవారంట బౌద్ధ భిక్షువులందరూ. చూస్తున్నారా, మా హస్బెండ్ దిగారండి, మా కూతు కూడా దిగిపోతుంది చూడండి, వాళ్ళ డాడీ వెనకాలేని. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియో అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు. అక్కడ విషయాల గురించి మొత్తం మిస్ అవుతారు. బోర్ కొట్టకుండా మెయిన్ మీకు ఇంట్లో ఉన్న పిల్లలకి చూపించండి ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. బౌద్ధ భిక్షువులు అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉండేవారు, ఇవన్నిటి గురించి వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. అందుకు పిల్లలకి చూపించండి. అందుకే కొంతమంది ఇంట్రెస్ట్గా చూస్తారు కదా అని నేను 10 to 11 minutes వ్లాగ్ చేసి పెట్టాను. ఇక్కడ 2 partsగా పెడదాం అనుకున్నాను, కానీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా అని ఇంకా మొత్తం ఒక వ్లాగ్లోనే పెట్టేశాను. మేమైతే యాక్చువల్గా బీచ్కి అనుకున్నాము, కానీ బీచ్కి అస్తమానం వెళ్తున్నాం, బోర్ కొడుతుంది కదా అని మా హస్బెండ్ ఇక్కడికి తీసుకువెళ్ళమన్నాం. చూస్తున్నారు కదా రాతి నీళ్ళ తొట్టెలకి స్టెప్స్ కూడా ఎలా ఉన్నాయో, అప్పట్లో అసలు ఎలా నిర్మించారో ఇవి. హైట్ కూడా చూస్తున్నారు కదా, ఇంకా లోపలికి ఎంత హైట్ ఉందో తెలియదు, వాటర్ ఉన్నాయి కాబట్టి. హైట్ అయితే చాలా హైట్ ఉంది. వీళ్ళు ఆ వాటర్ని మొత్తం అన్నిటికీ యూజ్ చేసేవారంట బౌద్ధ భిక్షువులందరూ. అవి స్తూపాలు రౌండ్గా ఎందుకు కట్టించారు అంటే సమానత్వం గురించి తెలియజేయడానికంట. బౌద్ధ భిక్షువులు మెడిటేషన్ అవి చేసుకున్నప్పుడు దానికి చుట్టూ కూర్చుని మెడిటేషన్ అవి చేసుకునేవారంట. అలా చుట్టూ అందరూ ఈక్వల్గా కూర్చున్నట్టు అవుతుంది కదా, అలా ఈక్వాలిటీ గురించి తెలియజేయడం కోసం అలా రౌండ్ షేప్లో కట్టించారంట. ఎక్కడికక్కడ మనకి బోర్డులు మెన్షన్ చేశారు, ఇంగ్లీష్లోని తెలుగులోని. మనకి చదువుకోవడానికి బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉంది. ఎవరికి వచ్చిన లాంగ్వేజెస్లో వాళ్ళు చూసుకోవచ్చు. చూసారు కదా, ఇది మహాస్తూపం. యాక్చువల్గా అయితే ఈ మహాస్తూపం హుతూఫ్ తుఫాన్ అప్పుడు సగానికి పైనే పడిపోయిందంట మొత్తం. అప్పుడు చిన్న చిన్న స్తూపాలు ఉన్నాయి కదా, వాటిని చూసి పెద్ద స్తూపాన్ని నిర్మించారంట. యాక్చువల్గా అయితే ఇది మనకి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఏర్పడిందంట. దీనికి ఏజ్ ఎంత అంటే ఇప్పటికీ 2000 సంవత్సరాలు. మనకి భారత నౌకాదళం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 1970వ సంవత్సరంలో వాళ్ళకి స్థావరం కోసం వెతుకుతుంటే అప్పుడు ఇది బయటపడిందంట. మొత్తం బయటపడింది అయితే మాత్రం
1987 టు 1992 మధ్య దశలో ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తవ్వకాలు జరిపితే అప్పుడు మొత్తం అంతా కలిపి బయటపడిందంట. 1978లోనే ఆర్కియాలజిస్ట్ వాళ్ళు తవ్వకాలు జరిపారు, కానీ కంప్లీట్గా బయటపడింది అక్కడవన్నీ బయటపడినవి అయితే మాత్రం 1987, 1992 మధ్యలోని. దీని గురించి తెలుసుకోవడానికి అయితే ఇంకా చాలా స్టోరీ ఉంటుంది, నాకు తెలిసిందైతే చెప్పాను నేను. ఇంకేంటి ఫ్రెండ్స్, కానీ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే చాలా మెమొరీ అన్నది మిస్ అవుతాం మనం ఇక్కడ. అంటే మన పూర్వం ఎలా ఉండేవారు బౌద్ధ భిక్షువులు, ఇదంతా మిస్ అవుతాం. అందుకు బోర్ కొడుతుంది అనకుండా మీకు పని అయినప్పుడు కూర్చుని నిదానంగా చూడండి. ఇవైతే మాత్రం బౌద్ధ భిక్షువుల రూమ్స్ అంటవి. అవి మెయిన్ బౌద్ధ భిక్షువులు ఉంటారు కదా, అంటే సీనియర్స్ జూనియర్స్ అని, అలా సీనియర్స్ బౌద్ధ భిక్షువులు ఉంటారు కదా, వాళ్ళ రూమ్స్ ఇవి. ప్రధాన బౌద్ధ భిక్షువుల రూమ్స్ అవి. అక్కడ ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి. అలా ఉంటారు కదా, మనకి స్కూల్లో ఎలా ఉంటారు సీనియర్స్ జూనియర్స్ అని, అలా జూనియర్స్కి ఒక సెక్షను, సీనియర్స్కి ఒక సెక్షను, అలా సెక్షన్స్ వారీగా కూడా ఉన్నాయి. ఇవన్నీ రూమ్సే. వాటిల్ని విహారములు అంటారు. ఫస్ట్ నాకు విహారాలు అంటే ఏంటో అర్థం కాలేదు. నేను ఇంటికి వచ్చి మొత్తం క్లియర్గా గూగుల్లో చూసి అప్పుడు మీకు చెప్తున్నాను అదేంటి అన్నది. అక్కడ లాంగ్వేజ్ అయితే వేరేగా ఉన్నది, మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. విహారాలని ఇలా వేరే లాంగ్వేజ్ ఉంది, మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. నేను ఇంటికి వచ్చి గూగుల్లో సెర్చ్ చేసి అప్పుడు మెన్షన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అంటది. చాలా మట్టికి పాడైపోయిందంట, ఉన్నదాన్ని అలాగా టూరిజం ప్లేసెస్ కింద అలా ఉంచేసారు. మొత్తం చూడడానికి అయితే బాగుంది. మన పూర్వం వాటి గురించి తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం బాగా నచ్చుతుంది ఈ ప్లేసు. మా హస్బెండ్కి అయితే ఇలాంటివన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను మా పాపరే ప్రతిదీ ఈచ్ వన్ చూసాము అక్కడ, ఏది మిస్ అవ్వకుండా. మేము చూసింది మొత్తం క్లియర్గా వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వైజాగ్లో ఉన్న వాళ్ళంటే ఎప్పుడైనా వస్తారు, వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రావాలంటే కొంచెం కష్టమే కదా. అలాంటి వాళ్ళందరూ చూస్తారు కదా అని మొత్తం తీసినట్టే వీడియో పోస్ట్ చేస్తాను. ఎక్కడో చిన్న చిన్న క్లిప్పులు మిస్ అయినాయి అంతే. మిస్ అవ్వడం అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా రూమ్స్, అలా ఎక్కువ తీసాము, అందులో చిన్న చిన్న మిస్ చేశాను అంతే. ఇదైతే మనకి దారి, నడవడానికి దారి, అది కూడా రాళ్లతోటే నిర్మించారు. చూస్తున్నారు కదా, పడిపోయినవి కూడా రాళ్ళు అన్నిటినీ ఒక చోట అలా పెట్టి అలా ఉంచారు. ఇంకేంటి ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవ్వరు కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేస్తేనే కదా నేను చేసేవి బాగున్నాయా బాగోలేదా అన్నీ నాకు తెలుస్తుంది. నేను కూడా దాన్ని బట్టి వ్లాగ్స్ ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుని పెడతాను. ఇదైతే బౌద్ధ భిక్షువుల వంటగది. చూస్తున్నారు కదా వంటగది, ఇక్కడ వాళ్ళు వండుకునేవారంట. ఇదైతే భోజనశాల, అంటే వాళ్ళు భోజనాలు చేయడానికి అనమాట. మనకి ఎలా ఉంటుంది డైనింగ్ టేబుల్, అలా వాళ్ళకి భోజనశాల అది. మరి అక్కడ అసలు ఎలా కూర్చుని తినేవారో అర్థం కాలేదు. మధ్యలో కూడా అలా పొడవుగా ఉన్నాయి. మరి దాని మీద కూర్చుని తినేవారు, లేకపోతే దాని మీద ఏమన్నా ప్లేట్ పెట్టుకుని కింద కూర్చొని తినేవారు అర్థం కాలేదు. కానీ అదైతే బౌద్ధ భిక్షువుల భోజనశాల. ఇదైతే డైనింగ్ హాలు, అదే మీటింగ్ హాలు. అంటే మనకి స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎలా జరుగుతుంది, అలా బౌద్ధ భిక్షువులందరికీ మీటింగ్ హాల్ అంటది. యాక్చువల్గా అయితే అది చాలా పెద్దది ఉండేది, అంటే పైన కప్పుతో మొత్తం పడిపోయింది. ఇదైతే బౌద్ధ భిక్షువుల పూజా మందిరం. చూస్తున్నారు కదా ఎలా ఉందో, లోపల చిన్నది రౌండ్ షేప్లో ఒక స్తూపం కూడా ఉంది. ఇది వాళ్ళ మెయిన్ పూజా మందిరం అంట. మా అమ్మాయి గోళ్ళ పట్టుకుంటా వస్తుంది, నేను గోళ్ళ పట్టుకోవద్దని, నన్ను గోళ్ళ మీద ఏవో చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నాయి, ఎప్పుడో పూర్వం ఏర్పడినాయి కదా, అందుకే అవి ముట్టుకోకు అని చెప్తున్నాను, అందుకే చెయ్యి ఊపుతున్నాను అలా. ఇక్కడ చింత చెట్టు కూడా ఉంది, నేను ఆ చింతకాయలు కోస్తున్నాను అక్కడ. నాకు ఎంత ఇష్టమో, నాకు పులుపుకు సంబంధించినవి చాలా ఇష్టం, చింతకాయలు ఉసిరికాయలు ఇలాంటివన్నీ. అవి కోసుకుని తినేస్తుంటే మా హస్బెండ్ ఏమో ఏం తింటావే తల్లి అవి అంటున్నారు. మా అమ్మాయి చూపించి మమ్మీ అంటుంది, దానికి కూడా ఇచ్చేది తినమని. అది ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందో బాగాలేదని చెప్పి.
మా హస్బెండ్కి ఎత్తుంటే నాకు వద్దాం తల్లి నువ్వే తినాలంటే అంటున్నారు. నా డ్రెస్ మీద చూసారా చీమ, చెట్టుకి చీమలు ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మనం పైనుంచి కిందకు వచ్చేసేటప్పుడు దారిలో బుద్ధునికి సంబంధించిన విగ్రహం ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫోటోషూట్కి బాగుంటుంది. ఆ రోజు అక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఇంకా వ్లాగ్ లేదనుకుని బాయ్ చెప్పేస్తున్నాను, సారీ అండి. చాలా బాగుంది. అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మీద కూడా బౌద్ధులు ఎలా ఉండేవారు అన్నది చెక్కారు మొత్తం. నేను అవి వీడియో తీయలేదు, ఇంకా ఎక్కువైపోతుంది వీడియో అని. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. వైజాగ్ ఎవరు వచ్చినా తొట్లకొండ మాత్రం కంపల్సరీ విజిటింగ్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అలా వస్తూ దారిలో బీచ్కి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేసి వచ్చాం. అంతే ఫ్రెండ్స్, బాయ్.